నా ప్రాణజనకుడా నా విమోచనకై ప్రాణమిచ్చితివా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా. సర్వోన్నతుడా నా కొరకు నీవు సర్వము కోల్పోతివి. సర్వాంగ సుందరుడా నా కొరకు నీవు కురూపిగా మారితివి. సర్వోన్నతుడా నా కొరకు నీవు సర్వము కోల్పోతివి. సర్వాంగ సుందరుడా నా కొరకు నీవు కురూపిగా మారితివి. నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ జనకుడా నా విమోచనకై ప్రాణమిచ్చితివా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా. నా హృదయ పాపమును కడిగి వేయుటకు నీ హృదయ రక్తమంతయు కాచితివి. నా హృదయ పాపమును కడిగి వేయుటకు నీ హృదయ రక్తమంతయు కార్చితివి. యేసయ్యా నీ త్యాగము మరువలేనయ్యా. యేసయ్యా నీ ప్రేమను కొలువలేనయ్యా. యేసయ్యా నీ త్యాగము మరువలేనయ్యా. యేసయ్యా నీ ప్రేమను కొలువలేనయ్యా. సర్వోన్నతుడా నా కొరకు నీవు సర్వము కోల్పోతివి. సర్వాంగ సుందరుడా నా కొరకు నీవు కురూపిగా మారితివి. నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ జనకుడా నా విమోచనకై ప్రాణమిచ్చితివా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది మాటలు మనము ధ్యానించుకొని ఇక్కడ నుండి మనము ఆశీర్వాదకరంగా వెళదాం. చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైననే యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను అనెను. చిరకతో నిండిన పాత్ర ఒకటి అక్కడ పెట్టిన గనుక వారు ఒక స్పంజీని చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి
తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో తేటగా సిలువలో యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే అని ప్రపంచమంతా కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఎందుకు గుడ్ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము అని అర్థము. ఎందుకు శుభ శుక్రవారముగా మార్చబడింది? ఈ విషయాలు మనము గమనించుకుందాం. గమనించినట్లయితే ఇంచుమించుగా 2020 సంవత్సరాల క్రితము యేసయ్య శరీరధారికి ఈ లోకానికి దిగివచ్చి ఈ దినాన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. భూలోకంలోని మనుషులందరూ పాపాల కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. అందుకని ఈరోజు ఇలా త్యాగం చేశాడు కాబట్టి దీనిని శుభ శుక్రవారము లేదా గుడ్ ఫ్రైడే అంటారు. అయితే ఈ దినాన ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడు అంటే, ఎంతగా కష్టపడ్డాడు అంటే మన పాపాల కొరకు ఆయన గొలగొతా అనే స్థలానికి 150 కేజీలు బరువు ఉన్నటువంటి సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. అంతేకాదు కానీ ఆయన ఇంచుమించుగా 6.5 లీటర్లు రక్తాన్ని చిందించాడు మన కొరకు. అంతేకాదు కానీ ఆయన ఎంతగా కష్టపడ్డాడు, ఎంత త్యాగం చేశాడు అంటే ఆయన బాగా కొట్టారు. ఎంతగా కొట్టారంటే 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఒక్కొక్క కొరడాకి 5 గాలాలు ఉంటాయి. ఒక దెబ్బ కొట్టినప్పుడు 5 గాలాలు అలా పట్టుకుని అలా చీల్చుకొని వస్తాయి. అలా 40 దెబ్బలు కొట్టారు. అనగా 200 చాళ్ళుగా ఆయన వీపు దున్నబడింది. బెత్తాలతో కూడా కొట్టారు. ఇంచుమించుగా 5480 గాయాలు అయినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అలాగే వీపికి లోతైన 150 గాయాలు అయినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అలాగే ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టారు. 17 బలమైనటువంటి పెద్ద ముళ్ళు తలలో గుచ్చుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అలాగే 17 గంటల్లో ఆయన దాహమని వేదన చెందాడు, దప్పికొన్నాడు. 17 గంటలు బాగా ఇబ్బంది పడ్డాడు ఆయన. 350 మంది 50 గుర్రాలతో ఆయనను యెరూషలేము పురవీధులలో తాళ్ళు కట్టి ఆయన లాగారు. చాలా ఇబ్బంది పెట్టారు, చాలా వేదనకి గురి చేశారు ఆయన్ని. అయితే ఇంత వేదన చెందినటువంటి ఆయన్ని కొట్టి బాగా సులువేశారు. ఉదయం 9 గంటలకు సులువేస్తే సాయంత్రం 3 గంటల వరకు ఆయన సులువులోని వేలాడుతూ ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, బాగా వేదన చెందుతున్నాడు, బాగా శ్రమపడుతూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి. అప్పటికే ఇంచుమించుగా 17 గంటల నుండి దాహం అని అరుస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయనకి దాహం తీర్చేవాళ్ళు ఎవరు అక్కడ లేరు. కానీ ఒక సైనికుడు ఆ చెరకుతో నిండినటువంటి ఆ పాత్ర ఒకటి అక్కడ ఉన్నది. ఆ పాత్రలో స్పాంజితో ముంచి ఆ స్పాంజిని ఒక కర్రకు తగిలించి యేసయ్య నోటికి అందించాడు. అది బాగా చేదుగా ఉన్నది కాబట్టి దాన్ని ఆయన త్రాగలేక అలాగే ఆయన వేదనతోనే తన ఆత్మని దేవునికి అప్పగించుకొని ప్రాణాలు విడిచాడు. చాలా గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య దాహం అని ఆయన అరిచాడు, కేకలు వేశాడు, భయంకరంగా కేకలు వేశాడు. దాహం తీర్చమని భయంకరంగా కేకలు వేశాడు. అయితే వాళ్ళు దాహం తీర్చకపోగా ఆయన అవమానపరిచారు, దుఃఖపరిచారు, ఎగతాళి చేశారు, అవమానానికి అప్పగించారు. చేదు ద్రాక్షరసం వాస్తవముగా ఆయన త్రాగడు. ఆయన నాజూరు చేయబడిన వాడు, ఓ ప్రత్యేకమైన జీవితం చేసేవాడు, సమర్పణ జీవితం చేసేవాడు. కాబట్టి చేదైన ద్రాక్షరసాన్ని త్రాగకూడదు. చేదైన ద్రాక్షరసం ఆయనకు అందించారు. ఇలా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టారు. దాహం అని ఆయన భయంకరం కేకలు వేశాడు. కానీ ఎవరు ఆయన దాహం తీర్చలేకపోయారు. అలాగే మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టినటువంటి దేవుడు ఈ రోజున మనల్ని అడుగుతున్నాడు, దాహం అని, నా దాహం తీర్చమని. నిన్ను నన్ను భూప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్న ప్రతి మనిషిని నా దాహం తీర్చండి దాహం అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ దాహము అంటే అర్థం ఏంటంటే కోరిక, ఆశ, చిత్తము, ఇష్టము అని అర్థం. నా దాహం తీర్చండి అని యేసే వేదనతో కన్నెలతో
భయంకరమైన శ్రమను అనుభవిస్తూ అడిగాడు ఆయన. ఇక్కడ దాహం అంటే ఆయన కోరిక, నా కోరిక తీర్చండి, నా ఆశను తీర్చండి, నా చిత్తము నెరవేర్చండి, నా ఇష్టాన్ని నెరవేర్చండి అని భయంకరంగా దాహం అని ఆయన అరిశాడు. అయితే ఏంటి ఆయన దాహము లేదా ఆయన కోరిక ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయన ఆశ మన పట్ల ఏమై ఉన్నది, మనం తీర్చవలసిన కోరిక ఏంటి, మనం తీర్చవలసిన ఆయన ఆశ ఏంటి, ఆయన దాహం ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, ఈ వాక్య భాగంలో నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసయ్య లోకానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అనగా చనిపోయిన దాన్ని బ్రతికించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అయితే ఆయన యొక్క దాహము లేదా ఆయన ఆశ, ఆయన కోరిక ఏంటంటే చనిపోయిన దాన్ని బ్రతికించాలి. అది ఆయన దాహము లేదా ఆయన ఆశ, ఆయన కోరిక. మరి ఏమి చనిపోయింది, దేనిని బ్రతికించటానికి యేసయ్య లోకానికి వచ్చాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే, సృష్టి ఆరంభములో దేవుడు 6 దినాలు సృష్టి మొత్తాన్ని చేసి 6వ దిన దేవుడు మనిషిని సృష్టించాడు. మనిషిని సృష్టించి అక్కడ ఒక తోట వేసి ఆ తోటలో దేవుడు ఈ మనిషిని ఉంచాడు. అయితే ఈయనకి దేవుడు అన్ని అధికారాలు ఇచ్చాడు. దేవుడు తన మహిమను ఆయనకు ఇచ్చాడు. ఆయనతో దేవుడు చక్కగా స్నేహం చేస్తూ ఉండేవాడు. ఏదెనులో తూర్పు దిక్కున ఒక తోటని వేసి తోటలో అన్ని రకాల ఫలాలు పెట్టి ఒక ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పాడు. ఆ ఫలమును తిన్న దినాన నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పాడు. ఆజ్ఞను అతిక్రమించొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ఈ మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చిన జీతమే మరణం. ఇలా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. దేవుడిచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నాడు. అదే విషయాన్ని మనం గమనించినట్లయితే చదవండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. అక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం గమనించగలం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలు. పాపము చేయటం వలనే మరణం వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 3:23 వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే మనుషుడు పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఆదిలోనే, సృష్టి ఆరంభములోనే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళే. ఆదాము పక్కటెముకలో నుంచి దేవుడు ఒక స్త్రీని తీశాడు, సృష్టించాడు. అలాగే వాళ్ళిద్దరి నుండి భూలోకంలో మనుషులందరూ వచ్చారు. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ఏ కులమైన ఏ మతమైన, ఆదాము అవ్వల ద్వారా వచ్చిన వాళ్ళే. ఇంకెక్కడే దేవుడు మనుషులను సృష్టించలేదు. అయితే ఆదాము అవ్వలు వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి వారి పిల్లలమైన భూలోకంలో మనందరికీ కూడా పాపము వచ్చింది. ఇలా ఆదాము పాపము చేసి మహిమను పోగొట్టుకున్నాడు. ఆ పాపము మన మీద కూడా వచ్చింది కాబట్టి మనము కూడా దేవుని మహిమను పోగొట్టుకున్నాం. దేవుని మహిమకు దూరం అయిపోయాం. అయితే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. చచ్చిపోయిన దాన్ని రక్షించడానికి లేదా బ్రతికించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన యొక్క దాహము లేదా ఆయన యొక్క కోరిక ఏంటంటే, ఆయన ఆశ ఏంటంటే చనిపోయినది బ్రతకాలి అని. ఏం చనిపోయింది? ఏది సృష్టి ఆరంభములోనే ఆదాములో దేవుడిచ్చిన మహిమ చనిపోయింది. దేవుడిచ్చిన మహిమను ఆదాము పోగొట్టుకున్నాడు. కనుక ఆయన పిల్లలమైన మనము కూడా ఆ మహిమకు దూరం అయిపోయాం. ఆ మహిమను మరలా ఇవ్వటానికి ఈ లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. ఆ మహిమను ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి మరలా ఆ మహిమకు పాత్రులుగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు. అలా ఆయన మహిమకు పాత్రులుగా మార్చటానికే, ఆయన మహిమకు యోగ్యులుగా మార్చటానికే దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే మహిమ అంటే ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, మహిమ అంటే
దేవుని యొక్క మంచి గుణలక్షణములు, దేవుని శక్తి, దేవుని క్రియలు, దేవుని శక్తితో కూడినటువంటి క్రియలు, లేదా దేవుని శక్తితో ముడిపడినటువంటి వస్తువులు, వెలుగు, ఇలా అనేక పర్యాయ పదములు ఉన్నాయి దేవుని మహిమకు. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఆదాముకు దేవుడిచ్చిన మహిమను ఆదాము పోగొట్టుకున్నాడు. ఏంటి మహిమ అంటే దేవునిలో ఉన్న మంచి గుణలక్షణములు దేవుడిచ్చాడు ఆదాముకి, అవి పోగొట్టుకున్నాడు. ఇక్కడ దేవుణ్ణి మహిమపరచుట అంటే దేవునిలో ఉన్న మంచి గుణలక్షణములను మనము పొగడుట అనర్థం. దేవుడు మనముల మహిమపరచటము అంటే దేవునిలో ఉన్న మంచి గుణలక్షణముల చేత దేవుడు మనల్ని నింపటము అని అర్థము. అయితే ఆదాము దేవుడిచ్చిన మహిమను అనగా మంచి గుణలక్షణములు పోగొట్టుకున్నాడు. మరలా అవన్నీ కూడా ఇవ్వాలని ఆ మంచి గుణలక్షణములు ఇచ్చి మహిమ చేత నింపి ఆశీర్వదించాలని, ఘనపరచాలని, గొప్ప చేయాలని, స్థితిగతులను మార్చాలని, ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాలని, ఈ రెండో మరణమైన అగ్ని నుంచి తప్పించాలనే యేసయ్య ఈ లోకానికి దిగివచ్చాడు. మరలా పోగొట్టుకున్న మహిమ చేత నింపాలనే యేసయ్య ఈ లోకానికి దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వాక్యభాగం చదవండి. నిర్గమకాండంలో మనం గమనించగలం ఆయన మహిమ అంటే ఏంటనేది. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలలో చదవండి. అక్కడ మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, అతడు నీ మహిమను నాకు చూపించమని అడగగానే ఆయన, అదుగో దేవుడు అంటున్నాడు, మహిమను చూపించిన మోషే దేవుణ్ణి అడగగానే దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదని అంటున్నాడు. చాలు, మహిమను చూపించని మోషే దేవుణ్ణి అడిగాడు. దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అంటున్నాడు. అనగా నాలో ఉన్నటువంటి ఆ మంచి గుణ లక్షణములను నీకు చూపిస్తాను అంటున్నాడు. ఇక్కడ మహిమ అనగా దేవునిలో ఉన్నటువంటి మంచి గుణ లక్షణములను మనకు తేట తెల్లగా అర్థమవుతూ ఉన్నది. యేసయ్య దాహం ఏంటంటే నశించినటువంటి దానిని వెదకి రక్షించాలని, అనగా మనలో నశించిపోయినటువంటి లేదా మనకు దూరమైనటువంటి ఆ మహిమని తిరిగి మరలా మనకి ఇవ్వాలనే యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన దాహం అదే, ఆయన ఆశ అదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనము ధ్యానించుకుందాం. చదవండి, యోహాను సువార్త 4:23 వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడును వచ్చేయున్నది. తనను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. చాలు, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ లేదా దేవుని యొక్క దేవుని దాహము మన పట్ల ఏంటి అని గమనించినట్లయితే ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దాహం ఏంటంటే మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది దేవుని దాహమై ఉన్నది. దాహం అని నిన్ను నన్ను అడుగుతున్నాడు ఆయన. ఆత్మతో సత్యముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, అది దేవుని దాహము. అయితే ఏంటి ఆత్మతో సత్యముతో ఆరాధించుట అంటే ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, సత్యము అంటే నిజము అని మనకు తేటతెల్లగా అర్థమవుతుంది. సత్యము అంటే తండ్రి అయిన దేవుడని, సత్యం అంటే యేసయ్య అని, సత్యం అంటే వాక్యం అని, ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే సత్యము అంటే నిజము అని అర్థం. చదవండి ఆ మాటలు. 51వ కీర్తన 6వ చరణం. 51వ కీర్తన 6వ చరణం. అంతరంగములో సత్యమును కోరుచున్నావు. చాలు, దేవుడు మనలో సత్యమును కోరుచున్నాడు. అనగా దేవుని దాహం ఏంటంటే మనలో సత్యము ఉండాలి, మనము సత్యము కలిగి బ్రతకాలి. అది దేవుని దాహం. దాహం అని కేకలేస్తున్నాడు ఆయన. మనము సత్యము కలిగి బ్రతకాలని, అది ఆయన దాహం. అయితే ఇంకొక వాక్యం చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు
మనం అన్ని విషయములలో ఎదుగుదుము. చాలు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు యేసయ్య వలె మనము ఎదగాలి, యేసయ్య వలె మనం బ్రతకాలని దేవుడి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 145వ కీర్తన 18వ చరణం, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసయ్య దాహము తీర్చమని అడుగుతున్నాడు. ఏంటి యేసయ్య దాహము? మనము సత్యము కలిగి బ్రతకటమే యేసయ్య దాహము, సత్యమును మాట్లాడటమే యేసయ్య దాహము, సత్యమును నెరవేర్చటమే యేసయ్య దాహము. అయితే ఇక్కడ మనము సత్యము కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎలా ప్రవర్తిస్తాడు అంటే, ఎవరైతే సత్యము కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారో, సత్యం అంటే నిజము, నిజముగా దేవునికి ఎవరైతే మొరపెడుతూ ఉంటారో వాళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఉండటమే కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరగా ఉంటాడు కాబట్టి నీ స్థితిగతులను దేవుడు చూస్తూ ఉంటాడు, నీ స్థితిగతులను దేవుడు మారుస్తూ ఉంటాడు. నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతాడు, నీ ప్రార్థనకి దేవుడు చెవియొగ్గుతాడు, నీ మొరను దేవుడు ఆలకిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ హృదయంలో వేదన తొలగిస్తాడు, నీ భయం ఆందోళన దూరపరుస్తాడు. దేవుడు నిశ్చయముగా నేను దీవిస్తాడు. కనుక సత్యము కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా సత్యముతో మనము ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యముతో ఆరాధించడం అనగా ఏంటో ఇంకొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. ఇక్కడ గమనించినట్లయితే మనం ఆరాధించేటప్పుడు, దేవా నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టావు, ఇది సత్యమే. నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టావయ్యా. దేవా నా కొరకు నిందలు అవమానాలను సహించుకున్నావు, ఎన్నో శ్రమలను భరించావు. తండ్రి నేను ఇన్ని చేసిన నీకు రుణస్తున్నే ప్రభువా. నీ కొరకు నేను ఏమి చేయలేకపోతున్నాను, నేను నిన్ను సంతోషపెట్టలేకపోతున్నాను, నిన్ను గణపరచలేకపోతున్నాను, నేను నిన్ను స్తుతించలేకపోతున్నాను, నీకు ఇష్టమైన జీవితం చేయలేకపోతున్నాను ప్రభువా. తండ్రిని పిలవటానికి యోగ్యుడను కాను, కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. దేవా నన్ను క్షమించండి ప్రభువా అని ఎప్పుడైతే ఇలా మనం ప్రార్థన చేస్తామో సత్యముతో దేవుని ఆరాధిస్తున్నామని. దేవా పరిశుద్ధాత్ముడా నువ్వు నా హృదయంలోకి రావడానికి నేను యోగ్యుడను కాను అని ఎప్పుడైతే ఇలా సత్యముతో మనము ప్రార్థన చేస్తామో, నా హృదయంలోకి నువ్వు రావడానికి నేను యోగ్యుడను కానయ్యా, నా హృదయంలోకి రండయ్యా. నా భక్తిని బట్టి నేను అడగట్లేదు, నా భక్తిని బట్టి నా హృదయంలోకి మీరు రాలేరు, నా భక్తిని బట్టి కాదు నేను అడిగేది, మహా జాలిగల దేవా నీ కృపను బట్టి నేను అడుగుతున్నానయ్యా. కృప చూపించి నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి వచ్చి నీ శక్తి చేత నింపండి, నీ బలమ చేత నింపండి, నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమున్నాయో కాల్చివేయండి అయ్యా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. నీకు ఇష్టమైన ఆరాధన చేసే వ్యక్తిగా నన్ను మార్చండి అయ్యా. నేను నా ప్రాణాత్మ శరీరాన్ని నీకు అప్పగించుకుని ఇంకా రుణపడి ఉంటానయ్యా అని ఎప్పుడైతే ఈ విధముగా మనము ప్రార్థన చేస్తామో, సత్యముతో ప్రార్థన చేస్తున్నాం, ఇది నిజము. ఇలా ఎప్పుడైతే నిజముగా మనం ప్రార్థన చేస్తామో, ఇలా సత్యము కలిగి మనం దేవునికి మొరపెడతామో, ఇలా మొరపెట్టినప్పుడు దేవుడు బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపుతాడు, ఆయన ఆత్మ చేత మనల్ని నింపుతాడు. అలా ఆత్మను పొందుకొని అన్ని భాషలతో కూడా అగ్ని అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో ఆనందిస్తూ ఎప్పుడైతే దేవుని మనం స్తుతిస్తూ ఉంటామో, దేవుని గణపరుస్తూ ఉంటామో, దేవుని ఆరాధిస్తూ ఉంటామో, దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేస్తున్నామని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు దాహము దాహము దాహమును అరుస్తున్నాడు. ఏంటి ఆయన దాహము? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు దాహము దాహం అంటున్నాడు, కోరుకుంటున్నాడు. అదే ఆయన దాహము, అదే ఆయన ఆశ. ఇలా దేవుణ్ణి మనము ఆరాధించాలి. అయితే అక్కడ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే సందర్భం. ఆ మాట్లాడేటప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా ఆరాధించేటువంటి స్థలము ఇక్కడ కాదు కదంట, యెరూషలేములో ఆరాధించాలని యూదులు చెప్తూ ఉంటారు అని ఆవిడ యేసు ప్రభువుని అడిగింది. చదవండి ఆ మాటలు. 4వ అధ్యాయము 21వ వచనం, యోహాను సువార్త. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మము. మీరు రక్షణ యథార్థముగా ఆరాధించడం ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ
తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సమరయ స్త్రీ యేసు ప్రభువుని అడుగుతుంది, అయ్యా ఇక్కడ కాదు కదంటే ఆరాధించేది, యెరూషలేములో ఆరాధించాలంట కదా అని అడుగుతుంది. అడిగినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో యెరూషలేములో ఆరాధించరు, పర్వతాల మీద ఆరాధించరమ్మా అని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు జరుగుతుంది అదే. ఈ రోజున యెరూషలేములో ఆరాధన జరగటం లేదు. ఎందుకంటే ఈ కరోనా వచ్చింది, దీని సందర్భముగా మొత్తం ఎక్కడికెక్కడ తాళాలు చేసుకొని బయటికి ఎవరు రాకుండా ఇళ్లలోనే ఆరాధన చేసుకుంటున్నారు. అనగా యెరూషలేములో ఆరాధన ఆగిపోయింది. అలాగే పర్వతముల మీద ఆరాధన జరగదని దేవుడు చెప్పాడు. ప్రవచనం అక్షరాలు ఇప్పుడు నెరవేర్చబడుతుంది. పర్వతం అంటే మందిరము. ఈరోజు మందిరాల్లో భారతదేశంలో ప్రపంచంలో లాక్డౌన్ పెట్టారు. ఆయా ప్రాంతాల మందిరాల్లో ఆరాధన జరగటం లేదు. మందిరాల్లో జరగట్లేదు. ఇప్పుడు ఇళ్ళే మందిరాలుగా మారిపోయాయి, ఎల్లో ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆ రోజు దేవుడు చెప్పిన మాట అక్షరాల ప్రవచనలకు ఇప్పుడు నెరవేర్చబడుతుంది. యెరూషలేములో ఆరాధన జరగదు, పర్వతం మీద ఆరాధన జరగదు. పర్వతం మందిరాల్లో ఆరాధన జరగదమ్మా, అలాంటి రోజులు వస్తున్నాయని దేవుడు చెప్పాడు. ఈరోజు యెరూషలేములో ఆరాధన జరగటం లేదు, లాక్డౌన్ పెట్టారు అక్కడ. అలాగే భారతదేశంలో కూడా మందిరాల్లో ఆరాధన జరగటం లేదు, లాక్డౌన్ పెట్టేశారు. ఇళ్లలో ఆరాధన జరుగుతూ ఉన్నది. కనుక దేవుడు చెప్పిన మాట పొరపాటు నిరర్థకము కాదు, ప్రవచనములాగా అక్షరాలు ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉన్నది. అయితే దేవుడికి ఇష్టమైన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించటమే. ఇది దేవుడికి ఇష్టమైన ఆరాధన. ఇది దేవుని దాహము. మన పట్ల దేవుని దాహం 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 అని ఆయన అరుస్తున్నాడు. ఆయన దాహం ఇదే. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆత్మను పొందుకొని ఆత్మలో హర్షిస్తూ, ఆత్మలో ప్రహర్షిస్తూ, ఆత్మలో ఆనందిస్తూ మనం ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇదే ఆయన దాహము. ఆయన దాహం మనం తీర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఒక వాక్య భాగాన్ని గమనించినట్లయితే చదువు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అలాగే 4వ వచనం. అలాగే భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధిని కలుగు చేసుకొనుచున్నాడు. చాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యం అంటే ఏంటో చెప్పాను. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం నిమిత్తం కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మలో పరవశిస్తూ, ఆత్మలో గంతులు వేయచ్చు, అన్య భాషలతో కూడా నగ్గిన అభిషేకంతో దేవుని ఆరాధించాలి. ఇది దేవుడికి ఇష్టమైన ఆరాధన. ఇదే దేవుని ఆశ, ఇదే దేవుని యొక్క దాహము. అయితే ఇలా మనము ఆత్మతో ఆరాధించటం అంటే దేవునితో మాట్లాడుట అని రాయబడి ఉన్నది. దేవునితో మర్మములు పలుకుట అనగా దేవునితో రహస్యాలు మాట్లాడుకోవటం. ఇప్పుడు నేను రహస్యంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు నాకు దేవునికి తెలుస్తుంది, కానీ పక్కన వాళ్ళకు కూడా తెలియదు. భాషలో మాట్లాడేవాడు రహస్యంగా దేవుడితో రహస్యాలు మాట్లాడుతున్నాడని బైబిల్లో రాయబడి ఉన్నది. భాషలో మాట్లాడుతూ ఆత్మలో ఆనందిస్తున్నాడు అంటే తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని రాయబడి ఉన్నది. ఆత్మలో ఆనందిస్తూ భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవునితో రహస్యాలు మాట్లాడుతున్నావని అర్థము. అలాగే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనిస్తున్నావు. నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆత్మీయ జీవితంలో దినదినము నువ్వు అభివృద్ధి చెందుతావు. ఇలా ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందుతావో, ఎప్పుడైతే ఇలా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటావో, ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అని గాయోకి యోహాను రాస్తూ ఉన్నాడు. అనగా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలతో కూడినటువంటి అగ్ని అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఆశీర్వాదాలు కూడా ఎదుగుతూనే ఉంటాయి. మన దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటాము, ఆశీర్వదించబడుతూ ఉంటాం. అలాగే పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలు ఆనందిస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, ఒకటి, నువ్వు ఘనపరచబడతావు. యెహోషువని అభిషేకించమని మోషే చెప్తున్నాడు. చెప్పేటప్పుడు అంటాడు, మోషే నీ ఘనతలో కొంచెం యెహోషువ మీద ఉంచు అంటాడు. ఎందుకంటే యెహోషువ ఆత్మను పొందినవాడు అంటాడు. అంటే ఆత్మను పొందుకున్న ఆత్మ ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఘనపరచబడతారు, యథార్థంగా బ్రతకగలరు, పరిశుద్ధంగా బ్రతకగలరు, ధైర్యముగా బ్రతకగలరు, దేవుని స్తుతించగలరు, దేవుని ఘనపరచగలరు, దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలరు. అలాగే మరొక యేసయ్య వలె మార్పు చెందగలరు.
యేసయ్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి దేవుని రాజ్యములో ప్రవేశించగలరు. కనుకనే దేవుని యొక్క దాహము ఏంటంటే, దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం ఆత్మతో ఆరాధించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ ఆత్మతో ఆరాధించేటప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో మనం ఆరాధిస్తున్నప్పుడు సాతాను జయించగలము, సాతాను ఓడించగలము, సాతాను పడగొట్టగలము, దేవుని దీవులన్నిటికీ యోగ్యముగా మార్చబడగలము, దేవుని అన్ని దీవులను పొందుకొని దినదినము అభివృద్ధి చెంది దేవుని గణపరచగలము, దేవునికి ఇష్టమైన జీవితం చేయగలము, దేవుని రాజ్యంలో ప్రవేశించగలము, దేవుని సింహాసనం మీద కూర్చుండగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దాహమనే దేవుడు అరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన దాహము? సత్యము కలిగి మనం బ్రతకాలి, సత్యము పలుకుతూ దేవుని ఆరాధించాలి. అలాగే ఆత్మను పొందుకొని ఆత్మలో ఆనందిస్తూ ఆత్మలో పరవశిస్తూ దేవుడిని ఆరాధించాలి. అప్పుడే మనం ఇన్ని దీవెనలకు యోగ్యులుగా మనం మార్చబడతాము. అలాగే దేవుడు దాహమును అరుస్తున్నాడు. ఏంటి ఆయన దాహము? అలాగే పరిశుద్ధాత్మ అగ్ని, మంచి అగ్ని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు అగ్ని అభిషేకము నీలో ఉన్నటువంటి చెడ్డ కోరికలన్నింటినీ కాల్చి వేసినప్పుడు బూడిద అనే ఒక మంచి సాక్ష్యము నీలో మిగులుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దాహం నడుస్తున్నాడు. ఈ దాహాన్ని మనం తీర్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. దేవుడు దాహం అరుస్తున్నాడు. మన కొరకు ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో వేదన చెందాడు. ఆయన మన పాపం నుంచి విడిపించి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన ఎంతో త్యాగం చేశాడు. దాహం నడుస్తున్నాడు. కనుక మనం ఆయన దాహము తీర్చవలసిన ఎంత బాధ్యత మన మీద ఉన్నది. ఏంటి మనం తీర్చవలసిన దాహము అని గమనించినట్లయితే ఓషియా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే. చాలు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములో బలిని నేను కోరటం లేదు కానీ కనికరమనే నేను కోరుచున్నాను అంటున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు భూలోకంలో ఉన్నటువంటి మనుషులు నాశనమైపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, పతనమైపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ బలి అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ దేవుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు. కనికరాన్ని చూపించి ఆశీర్వదించాలని, పాపం నుంచి విడిపించాలని, ప్రతి అవసరత తీర్చాలని, శ్రమల నుంచి విడిపించాలని, కన్యల నుంచి విడిపించాలని, కనికరించి ఆశీర్వదించాలని, పాపం నుంచి విడిపించాలని, సాతాను విషకోరల నుంచి విడిపించాలని, సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించాలని, సాతాను శక్తుల నోటి నుంచి విడిపించాలని, విడిపించి ఆ భయంకర అగ్ని నుంచి తప్పించి పరలోక రాజ్యములో చేర్చుకోవాలని ఆయన మన పట్ల కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. బలిని కోరట్లేదు, మన నాశనం కావాలని కోరుకోవట్లేదు, కానీ ఆయన కనికరాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన దాహం ఏంటంటే మన పట్ల కనికరం చూపించాలని. అయితే ఇంకొక మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే ఇంకొక మాట ఉంటుంది. అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలవటానికి రాలేదు ఇప్పుడు. గనుక అదుగో కనికరమనే కోరుచున్నాను, కనికరాన్ని చూపించాలనే నేను ఆశపడుతున్నాను. నా దాహం మీ పట్ల కనికరం చూపించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి, అదే నా దాహం అంటున్నాడు అక్కడ కూడా దేవుడు. ఆ కనికరాన్ని కోరుతున్నాను కానీ బలిని నేను కోరను. మీరు బలి అయిపోవాలని, మీరు నాశనం అయిపోవాలని నేను కోరుకోవట్లేదు. మీ పట్ల కనికరాన్ని చూపించి మిమ్మల్ని ఆశీర్వదించాలనే నేను కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అందుకే అదే ఆయన దాహం. ఇంకొక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఎదుటి వారి పట్ల మనము కనికరము కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉంటాడు. అలాగే ఇతరుల పైన కనికరాన్ని చూపించేవారుగా ఉండాలి. అది దేవుని దాహం. నేను కనికరము గలవాడను కనుక మీరును కనికరము గలవారే ఉండండి అన్నాడు. అలాగే మత్తయి సువార్తలో మనం గమనిస్తే 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. ఎదుటి వారి పట్ల ఎప్పుడైతే నువ్వు కనికరపడి మేలు చేస్తూ ఉంటావో నిన్ను కనికరించి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదుటివారి పట్ల, శ్రమలలో ఉన్నవారి పట్ల, కన్నీళ్ల మధ్యలో ఉన్నవారి పట్ల, లేదా దరిద్రతో ఉన్నవారి పట్ల, కరువులో ఉన్నవారి పట్ల, సమస్యల్లో ఉన్నవారి పట్ల కనికరం చూపించి నువ్వు చేతనైన సహాయం వాళ్ళకి చెయ్యి. డబ్బు పరంగా సహాయం చేయగలవా,
బియ్యం వాళ్ళకి ఇవ్వగలవా? వస్త్రాలు ఇవ్వగలవా? లేదా ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నావా? కనీసం ప్రార్థనను వాళ్ళ కొరకు చెయ్యి. ప్రార్థనని చెయ్యి, వాళ్ళు దీవించబడాలని ప్రార్థనని చెయ్యి, వాళ్ళకి మేలు చెయ్యి. ఇలా ఎప్పుడైతే సమస్యల్లో ఉన్నవారి పట్ల, ఎప్పుడైతే కన్నీళ్ల మధ్యలో దుఃఖాల మధ్యలో ఉన్నవారి పట్ల ఎప్పుడైతే నువ్వు కనికరాన్ని చూపిస్తూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కనికరాన్ని చూపిస్తూ ఉంటావో, దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు, నీ పట్ల కృప చూపిస్తాడు. దేవుడు నీ పట్ల కృప చూపించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా, కూలి పని అయినా, పంట పొలంలో పనులైనా, నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో, చూస్తున్న ప్రతి పనిలో నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆత్మకార్యాలు చేస్తాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకేం తక్కువ చేయడు. ఇలా దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాదు కానీ మనము ఇతరుల పట్ల ఆయన పోలికల్లో నిర్మించబడిన వారి పట్ల మనము కనికరమ కలిగి బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని దాహము, దేవుని ఆశ ఏంటంటే ఎదుటి వారి పట్ల మనము కనికరమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పలు గట్టిగా హల్లెలూయా, ఎప్పలు గట్టిగా హల్లెలూయా. కనుక దేవుడు ఈ విధంగా ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతో త్యాగం చేశాడు, ఎంతో శ్రమ పడ్డాడు, నిందలు అవమానాలు సహించుకున్నాడు, శ్రమలను మన కొరకు భరించాడు. అప్పుల నుంచి విడిపించాలని, పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వాలని, దేవుని సింహాసనం మీద కూర్చుని పెట్టాలని ఎంత త్యాగం చేశాడు. ఎంత త్యాగం చేసినటువంటి దేవుడు ఆయన మనల్ని అంటున్నాడు, నా దాహం తీర్చండి అంటున్నాడు. నా దాహం తీర్చండి అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఏంటి ఆయన దాహము అనేది ఇక్కడ ఒక 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికుడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి మోకరించినట్లయితే తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి మనము ఆశీర్వాదకరంగా వెళతాం. విన్న వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. క్లుప్తంగా విన్న వాక్యాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుని ఇక్కడి నుండి మనం ఆశీర్వదకరంగా వెళదాం. ఒకసారి గమనించినట్లయితే దేవుడు దాహం అని అరుస్తూ ఉన్నాడు. ఏంటి మరి ఆయన దాహము? నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఈ లోకానికి నేను వచ్చాను అంటున్నాడు దేవుడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏమి నశించింది మనలో, ఏమి చనిపోయింది మనుషుల్లో అని గమనించినట్లయితే పాపము చేసి దేవుడిచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నాడు. మన ఆదిలో ఉన్నటువంటి మన పితరుడు అయినటువంటి ఆదాము దేవుడిచ్చినటువంటి మహిమను, దేవుడిచ్చిన ఆ గుణ లక్షణములు, దేవుడిచ్చిన ఆ శక్తిని, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి శక్తితో కూడిన ఆ క్రియలను, దేవుడిచ్చిన మంచి గుణ లక్షణాలను పోగొట్టుకున్నాడు. ఆ దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. అయితే దేవుని యొక్క ఆశ లేదా దేవుని యొక్క కోరిక లేదా దేవుని యొక్క దాహము, దప్పిక ఏంటంటే మనం పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి మనకి ఇవ్వాలి. మనం పోగొట్టుకున్న మహిమను తిరిగి మనం పొందుకోవాలి. అది దేవుని యొక్క దాహము. పోగొట్టుకున్నటువంటి మహిమను మరలా పొందుకొని ఆశీర్వదించబడి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపము చేసి ఆదిలో ఆదాము పాపము చేసి మహిమను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో నీవు దేవుని మహిమను మరలా పొందుకుంటావు. అనగా ఆయన మంచి గుణలక్షణముల చేత నేను నింపుతాడు. ఆ మంచి గుణ లక్షణముల చేత దేవుడు నేను నింపినప్పుడు నువ్వు అన్ని ఆశీర్వాదములకు యోగ్యంగా మార్చబడతావు. దేవుడు నీతో స్నేహం చేస్తాడు, దేవుడు నీతో కలిసి ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన ముందు నిలబడగలవు, ఆయన రాజ్యంలో ప్రవేశించగలము. కనుక మన పట్ల దేవుని దాహం ఏంటంటే మనము పోగొట్టుకున్న మహిమను మరలా పొందుకోవాలి. అది మనం పోగొట్టుకున్న మహిమను దేవుడు నీ పట్ల దాహం ఏంటంటే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పోగొట్టుకున్న మహిమను మరలా నువ్వు పొందుకోవాలి. దేవునితో స్నేహం చేయాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. ఇది దేవుని దాహము. అది ఒక విషయం. రెండోది, ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యము కలిగి బ్రతకాలి, సత్యాన్నే మాట్లాడాలి, సత్యాన్ని అనుభవించాలి, అలాగే సత్యమైన మార్గంలో నడవాలి. మనము సత్యము కలిగి సత్యాన్ని మాట్లాడుతూ దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని దాహం. అలాగే ఆత్మ నిమిత్తము కనిపెట్టుచు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో దినదినము అభివృద్ధి చెందుతూ మనము ఆత్మలో పరవశిస్తూ ఆత్మలో పరవలు త్రొక్కుచు
ఆత్మలో బాగా అభివృద్ధి చెంది ఒక మనలో ఉన్న శరీర కోరికలను కాల్చివేసి ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెంది నీలో ఉన్న శరీర కోరికలను కాల్చివేసి ఒక మంచి సాక్ష్యం కలిగి నువ్వు బ్రతకాలి. ఇది దేవుని యొక్క దాహము. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇది దేవుని యొక్క దాహము. ఈ దాహము తీరుస్తానయ్యా, నీ సత్యము కలిగి బ్రతుకుతాను, సత్యమునే నేను మాట్లాడుతాను, సత్యాన్ని నేను పలుకుతాను, సత్యముతో నేను ఆరాధిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకోండి. ఆత్మతో నేను ఆరాధిస్తానయ్యా తీర్మానం చేసుకో. ఆత్మను పొందుకొని ఆత్మలో ఆనందిస్తూ నాలో ఉన్న శరీర కోరికలను కాల్చి వేసుకొని ఓ మంచి సాక్ష్యం కలిగి నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. మూడోదిగా, నేను బలిని కోరను, కనికరాన్ని కోరుతున్నాను అంటున్నాడు దేవుడు. నేను మీ పట్ల కనికరాన్ని చూపిస్తాను, కనికరాన్ని చూపించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను, నా రాజ్యాన్ని సిద్ధపరుస్తాను, నా రాజ్యాన్ని ఇస్తాను, నీ కన్నీటి నాట్యంగా మారుస్తాను, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను, నేను దీవిస్తాను, నేను కనికరిస్తున్నాను, బలిని కోరట్లా. అనగా నేను నాశనం అయిపోవాలని నేను కోరుకోవట్లేదు, నీ పట్ల కనికరం చూపించి నిన్ను బాగా దీవించాలనే నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాను. నేను కనికరాన్ని కోరుచున్నాను. అయితే ఎదుటి వారి పట్ల నువ్వు కనికరం కలిగి ఉంటూ దేవుడు అంటున్నాడు, నా పోలికల్లో సృజించబడిన మనుషులు ఉన్నారు కనుక వాళ్ళు ఎన్నో నిందలు అవమానం మధ్యలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. నీ చేతనైన సహాయం వాళ్ళకి చెయ్యి. కనికరపడు, వారి పట్ల కనికరపడి చేతనైన సహాయం వాళ్ళకి చెయ్యి. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడని రాయబడి ఉన్నది. కనికరించి ఎదుటి వారికి మేలు చేయి. నేను నిన్ను కనికరిస్తున్నాను, నిన్ను కనికరించి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. కనుక దేవుని దాహం తీర్చమని అడుగుతున్నాడు. ఏంటి దేవుని దాహం అంటే? ఎదుటి వారి పట్ల మనం కనికరం కలిగి ఉండటమే దేవుని దాహము. ఎదుటి వారి పట్ల మన కనికరం కలిగి ఉండాలి, చేతనైన సహాయం మనం చేయాలి. అప్పుడు దేవుడు కూడా మన పట్ల కనికరం కలిగి మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరం గల దేవా, నీకు స్తోత్రమయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. గత 2020 సంవత్సరాల క్రితము శరీరధారి ఈ లోకానికి దిగివచ్చి మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టారు. ఇది నాన్న మా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇది గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము అని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈరోజు మీరు ఇలా రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టారు కాబట్టి దేవా, మీ బిడ్డలుగా మేము మార్చబడ్డాము తండ్రి. మీ రక్తములో కడుక్కొని పరిశుద్ధపరుచుకొని దేవా, మీ రాజ్యానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మీ ఆశీర్వాదముకు యోగ్యంగా మార్చబడ్డాం ప్రవ్వా. దేవా, ఇది కేవలం నీ ఉచిత కృప, మా గొప్పతనం కాదు ప్రవ్వా. మీరు ఈ లోకానికి వచ్చి మా కొరకు దేవా మేము ఆశీర్వదించబడాలని, మేము నీ సింహాసనానికి సిద్ధపడాలని, మీ సింహాసనం మీద కూర్చుండాలని ఆశ కలిగిన వాడవై మా కొరకు ఈ లోకానికి దిగివచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టారు. మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా, అయితే దాహమని సిలువలో మీరు వేదనతో అరుస్తూ ఉన్నారు, ఆశతో కోరికతో అరుస్తూ ఉన్నారు. దాహం తీర్చమని మీరు అడుగుతున్నారు దేవా. అయితే మీ దాహాన్ని తీర్చేవారముగా మేము ఉండాలని ఈరోజు మమ్మల్ని హెచ్చరిస్తూ దేవా, మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాహాన్ని మేము తీర్చేవారుగా ఉండాలని ప్రభా. అయ్యా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయాలని తీర్మానం చేసుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్ము తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యానుసారంగా బ్రతకాలి. ఇదే మీ దాహము. అప్పుడు పోగొట్టుకున్న మహిమను మరలా మేము పొందుకుంటామని దేవా, మేము పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను మరలా పొందుకొని నీ దీవెనలకు యోగ్యులుగా మార్చబడతామని, నీ రాజ్యములకు యోగ్యులుగా మార్చబడతామని దేవా, మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే మీ దాహం అని మీరు చెప్పారు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి మీ లోకానికి వచ్చారు ప్రభా. మాలో చనిపోయినటువంటి మాకు దూరమైన మహిమను మరలా మాకు ఇవ్వటానికి ఈ లోకానికి మీరు వచ్చారు. మాకు దూరమైన మహిమను మాకు ఇవ్వాలి, మేము పొందుకోవాలి. అదే మీ దాహమై ఉన్నది. అందులో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా తండ్రి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలని మేము, ఇది మీ కోరిక, ఇదే మీ దాహము. మేము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మీ దాహాన్ని మేము తీర్చాలని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, చెడ్డక్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన జీవితం చేస్తూ, ఒక మంచి సాక్ష్యం కలిగిన జీవితం చేస్తూ దేవాని దాహాన్ని మేము తీర్చాలని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మూడోదిగా తండ్రి, ఎదుటి వారి పట్ల నీ పోలికలు నిర్మించబడినటువంటి బిడ్డలు, నీ పోలికలు సృష్టించబడినటువంటి బిడ్డలు ఎవరైతే దుఃఖాలు కన్నీళ్ళు సమస్యలు ఉన్నారో వారి మీద కనికరపడి చేతనైన సహాయం వాళ్ళకి చేయాలని, అలా కనికరపడి ఎదుటి వారి పట్ల ఎప్పుడైతే మేము సహాయం చేస్తామో అలాగే మీ కనికరాన్ని మేము పొందుకుంటామని, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరించబడుదురు అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మేము ఎదుటి వారి పట్ల కనికరం కలిగి ఉన్నప్పుడే మీ దగ్గర కనికరాన్ని పొందుకుంటామని, మేము దీవించబడతామని, మీ రాజ్యానికి మేము వస్తామని,
మీరు మాతో మాట్లాడినందుకు ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మేము ఎదుటివారి పట్ల కనికరమ కలిగి ఉండాలి. ఇది మీ దాహమై ఉన్నది ప్రభువా. దేవా నీకు స్తోత్రమయ్యా. ఇదే మీ దాహము ప్రభువా. మీ దాహం తీర్చే వరకు మేము ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడే వాక్యం కాకూడదు. విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి ప్రభువా. ఈ మాటలను ప్రభువా దేవు విన్నట్టు ప్రతి బిడ్డ దీవించబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరిని దాహము తీర్చే బిడ్డలుగా మార్చబడాలి ప్రభువా. సాతాను సిగ్గు వంచన రోదన కలుగు చేసే బిడ్డలుగా మార్చబడాలి ప్రభువా. కృప చూపించండి ప్రభువా. వేల మందికి, లక్షల మందికి ప్రభువా ఈ మాటలు ఆశ్చర్యకరంగా మీరు మార్చమని నేను అడుగుతున్నా. అలా చేసి నీ ఘనమైన నామాన్ని మాత్రమే తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చర్యను మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యమైన తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. జనకుడా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా. చర్యను తుదముట్టించాలని నా తల్లి గర్భములు నన్ను ప్రతిష్ఠించితివి. నీ పరిచర్యను తుదముట్టించాలని నా తల్లి గర్భములు నన్ను ప్రతిష్ఠించితివి. యేసయ్యా నీ చిత్తము విడువలేనయా. యేసయ్యా నీ తలంపులు కొలువలేనయా. యేసయ్యా నీ చిత్తము విడువలేనయా. యేసయ్యా నీ తలంపులు కొలువలేనయా. సర్వోన్నతుడా, నా కొరకు నీవు సర్వము కోల్పోతివి. సర్వాంగ సుందరుడా, నా కొరకు నీవు కురూపిగా మారితివి. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ జనకుడా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ జనకుడా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా, నా విమోచనకై ప్రాణమిచ్చితివా.